హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? వారం రోజులు తర్వాత ఉదయం 9 గంటలు అయింది. విద్యాసాగర్ లయపాదం పట్టుకుని మందు లేపనం చేసి మర్దన చేస్తున్నాడు. నొప్పి తీవ్రతను తట్టుకోలేక ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ మూలుగుతోంది లయ. ఆ బాధ చూడలేక బాల్కనీలోకి వచ్చింది మహిమ. ఇంతలో ఆమె సెల్ మోగింది. అటు నుండి సంకీర్తన. గుడ్ మార్నింగ్ ఆంటీ, టిఫిన్ చేశారా? ఇంకా లేదమ్మా. అక్కడ నాన్న చెల్లైకి మసాజ్ చేస్తున్నారా? అవునమ్మా. అయితే ఇంకేం, మరో అరగంట పడుతుంది. మీరు మీ కార్ సర్వీసింగ్కి ఇచ్చారు కదా, ఈలోగా మీరు నా కార్లో వచ్చేయండి. మళ్ళీ నాన్న కోసం కారు పంపిద్దాము. ఆలోచనలో పడింది మహిమ. వంట మనిషి ఉదయమే సింహాచలం వెళ్తానంటే పంపించేశాను నాంటీ. టిఫిన్ నేనే చేసేసాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. మరి రండి. సంకీర్తన అంత ప్రేమగా పిలుస్తుంటే కాదని అనలేకపోయింది మహిమ. లయకు విద్యకు చెప్పి బయలుదేరింది. రండి ఆంటీ అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది సంకీర్తన. ఒకప్పుడు సంగీత విద్యాలయం ప్రిన్సిపల్ అని, గొప్ప కళాకారిణి అని మహిమ అంటే చాలా భయం, ఆరాధన, భక్తి, గౌరవాలు ఉండేవి సంకీర్తనకు. ఇప్పుడు వాటి స్థానే తండ్రి ఎంతో ఇష్టపడే వ్యక్తిగా, తనను ఎంతో ఆదరించే అమ్మగా ప్రేమ, మమత, అనురాగం పెంచుకుంటూ భయం బదులుగా చనువు ఏర్పరచుకుంటోంది. ఆంటీ, పెసరట్టు బాగా కుదిరిందా? పచ్చడి, కారపొడి కూడా నేనే తయారు చేశాను. తిని బాగుందో లేదో చెప్పండి అంటూ ప్లేట్లో పెసరట్టు, అల్లం పచ్చడి వడ్డించింది సంకీర్తన. మహిమ పరీక్షగా సంకీర్తనని చూస్తూ ఉండిపోయింది. తన ఆఫీస్ రూమ్లోకి మొదటిసారి భయంగా అడుగుపెట్టిన చిన్నారి సంకీర్తన కాదిప్పుడు. 17 పూర్తయ్యాయి. 18వ ఏట అడుగు పెడుతున్న కౌమారి. బాగా పొడవైంది, సన్నగా, తెల్లగా, నాజుగ్గా, 2 జడలతో ముట్టుకుంటే మరకపడేలా సుకుమారంగా ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడం వల్ల ఇంటిని, తండ్రిని చూసుకోవటం అలవాటైపోయిందేమో. ముఖంలో ఏదో మెచ్యూరిటీ, బాగా బాధ్యతగా ఉండటం అనే అలవాటు బహుశా తండ్రి నుంచి సంక్రమించి ఉండవచ్చు. తినండి ఆంటీ, గోముగా అడిగింది సంకీర్తన. పెసరట్టు ముక్క తుంచి అల్లం పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకోగానే నోరు మండింది. అప్రయత్నంగా అబ్బా అంది మహిమ. అయ్యో, కారం ఎక్కువైందా అని కంగారుగా అడిగింది సంకీర్తన మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. కాదు బేబీ, మమకారం ఎక్కువైంది. నీళ్లు తాగుతూ నవ్వింది మహిమ. అచ్చు నాన్నలా మాట్లాడుతున్నారు. సారీ ఆంటీ. ఇదిగో ఈ కారపొడి, నెయ్యి వేసుకోండి. టిఫిన్ అయ్యాక ఇన్స్టంట్ కాఫీ కూడా కలిపి ఇచ్చింది. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. ఆంటీ, మా నాన్నను పెళ్లి చేసుకోవడానికి ఏమిటి మీ ప్రాబ్లం అని ప్రశ్నించింది సంకీర్తన. గతుక్కుమంది మహిమ. సడన్గా వచ్చిన ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాలేదా మీకు? పాపం ఆంటీ, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాన్నను. చాలా సాఫ్ట్. ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచిస్తారే కానీ తన గురించి పట్టింపు ఉండదు. అమ్మ పోయిన తర్వాత మరీ ఒంటరివారు అయిపోయారు. ఇండియా వచ్చిన తర్వాత మీరు కలిసాక చాలా సంతోషపడ్డారు. కానీ ఈ మధ్య ఎందుకో చాలా బాధపడుతున్నారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం ఆంటీ. ఈ డైరీలు చూడండి. టేబుల్ మీద ఉన్న 3 లావు సాటి డైరీలు చూపిస్తూ, వీటి నిండా కవితలే. మీపై తనకున్న ఫీలింగ్స్, మీరంటే ఉన్న ఆరాధన, మీరు దూరం కావటం వల్ల తనలో కలిగిన ఆవేదన, వీటన్నిటినీ అక్షరాల్లోకి మార్చి రాసుకున్న కవితలు. మీరు ఒక్కసారి చదవండి, మీకు ఆయన వేదన తప్పకుండా అర్థమవుతుంది. ఈ మధ్య మీ దగ్గర పెళ్ళి ప్రస్తావన తెచ్చాక ఇదిగో ఈ కవిత రాసుకున్నాడు. చదువుతాను, వినండి. మమతల జూరి, మనసున కొలువైన దేవేరి. నువ్వు నవ్వితే ప్రాణం లేచి వస్తుంది. నువ్వు మౌనంగా ఉంటే ప్రాణం పోతుంది. నువ్వు కోరితే ప్రాణాలైనా ఇచ్చేయాలనిపిస్తుంది. నీతో మాట్లాడవద్దని, నిన్ను కలుసుకోవద్దని ఆంక్షలు పెడితే హృదయం రోధిస్తుంది.
నిన్ను తలుచుకుంటే చాలు మదిలో బాధ సంతోషం కలుగుతాయి. ఏకకాలంలో అప్పటి నీ స్నేహాన్ని తలుచుకుంటే ఎంతో హాయి. ఇప్పుడు ఒంటరిగా మిగిలిన నిన్ను చూస్తే ఏదో బాధ. ఆ హాయి కలిగేనా, ఈ బాధ తీరేనా ఎప్పటికైనా? భావయుక్తంగా సంకీర్తన చదువుతుంటే మహిమ బుగ్గల మీద కన్నీరు ధారపాతంగా జారసాగింది. ప్లీజ్ ఆంటీ, మా నాన్నకి నేను తప్ప మరెవరు లేరు. ఆయన అంత బాధపడుతుండే నేను చూడలేకపోతున్నాను. లయను ఆయన ఎంత ప్రేమిస్తున్నారో చూస్తున్నారుగా. లయకు మంచి నాన్నను ఇవ్వటానికైనా ఆయనని పెళ్లి చేసుకోండి ఆంటీ. మీరు కూడా మన ఇంటికి వచ్చేస్తే నలుగురము ఎంతో సంతోషంగా ఉంటాం కదా. మా నాన్న నాకు లయకు ఇద్దరికి కావాలి ఆంటీ. అందుకు మీరు శాశ్వతంగా మన ఇంటికి వచ్చేయాలి. ప్లీజ్ ఆంటీ, మా నాన్న ప్రేమని యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ మై ప్రేయర్. రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుంది సంకీర్తన. మహిమ బింకం సడిలిపోయింది. సంకీర్తనను ఒడిలోకి లాక్కొని రెండు బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. నాన్నను ఇంత ప్రేమించే కూతురు దొరకటం విద్యా అదృష్టం రా. అమ్మలు మరి నన్ను కూడా ఇలాగే ప్రేమిస్తావా? తప్పకుండా ఆంటీ. ఆంటీ కాదు, మమ్మీ అని పిలు. మహిమను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చెవిలో థ్యాంక్స్ మమ్మీ అని చెప్పింది సంకీర్తన. మహిమ సంకీర్తన వీపు నిమురుతూ చెప్పసాగింది. లయ చాలా అమాయకురాలు, లోకం తెలియని పిల్ల. దానికి తోడు కాలికి ప్రాబ్లం కూడా ఉంది. మీ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలియక కాదమ్మా. నా స్వార్థం కొద్దీ పెళ్లి చేసుకుంటే లయ బర్డెన్ కూడా నాన్న మీదే పడుతుందని తిరస్కరించాను. కానీ ఇంతగా లయను ప్రేమిస్తున్న నాన్నని చూశాక ప్రేమను దానికి దక్కనీయకుండా చేయటం ఎంత అన్యాయమో, పెళ్ళికి నేను ఒప్పుకోకుండా ఉండిపోవటం ఎంత తప్పో అర్థమవుతుంది. దానికి ఇంతగా ప్రేమించే అక్కను నాన్నను ఇవ్వకపోవటం నిజంగా అపరాధమే కదా. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయిపోయింది మహిమకి. మమ్మీ, అవన్నీ బ్యాన్ చేసి కన్నీళ్ళు కట్, బాధలని ఫట్, అంతా ఆనందమే ఆనందం. నాన్న మొబైల్కి ఫోన్ చేద్దాము అంటూ ల్యాండ్లైన్లోంచి విద్యాసాగర్కి రింగ్ చేసింది సంకీర్తన. నాన్న, మమ్మీ ఒప్పుకుంది. విద్యాసాగర్ ముఖంలో 1000 విద్యుల్లతలు. నిజంగా? నమ్మలేనట్టు అడిగాడు. అవును నాన్న, తనతో మాట్లాడండి. వణికే చేతులతో రిసీవర్ అందుకుంది మహిమ. కడుపు నిండా టిఫిన్ పెడతానని చెప్పి రమ్మని నా గుండె నింపేసింది విద్య. మన పెద్దమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? యాహూ! చేతిలోని మొబైల్ని సోఫాలకి విసిరేసి ఈల వేస్తూ డ్యాన్స్ చేయసాగాడు విద్యాసాగర్. అర్థం కాకుండా చూస్తున్న లయతో, లయ, మమ్మీ పెళ్ళికి ఒప్పుకుందిరా చెప్పాడు ఆనందంగా. ఒప్పుకుందా? అబ్బా డాడీ, మీకు కంగ్రాట్స్ అంటూ ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టింది లయ. 3 నెలల తర్వాత లయ బాగా కోలుకుంది. లేపనం రాసే ప్రక్రియ మొత్తం పూర్తయి సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకొని బాగా వేగంగా కూడా నడవగలుగుతోంది. ఆ రోజు సంకీర్తన విశాలాక్షి గారికి ఫోన్ చేసింది. ఏమిటి నాయనమ్మ, ఊరిలోనే ఉండిపోతావా ఏమిటి? 3 నెలలు దాటిపోయింది నువ్వు వెళ్ళి. ఎక్కడైతే ఏముందమ్మా ముసలి ప్రాణానికి, అక్కడ మీకు నా అవసరం అంతగా లేదు కదా అని అంది విశాలాక్షి. లేదు నాయనమ్మ, నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి. మీ అబ్బాయికి పెళ్లి చేయవా కొంటెగా అంది సంకీర్తన. సర్లేవే, వాడెప్పుడు ఒప్పుకోవాలి? వచ్చే భార్య నిన్ను సరిగ్గా చూడదని వాడు పెళ్లి చేసుకోడు అంది విశాలాక్షి.
ఇప్పుడు మా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నాడు నాయనమ్మ. మహిమ ఆంటీ అయితే నీకు ఓకే కదా అని అంది సంకీర్తన. మహిమతోనా? ఎంత శుభవార్త చెప్పావు తల్లి. అయితే రేపే అక్కడికి వచ్చేస్తున్నాను. టికెట్ బుక్ చేయించుకుంటాను ఆనందంగా అంది విశాలాక్షి. నీతో చెప్పడానికి నాన్నకి మొహమాటంగా ఉంది, అందుకని నేను ఫోన్ చేశాను. ఇల్లు చూసుకోవటం తెలుసు కానీ నాకు పెళ్లి చేయటం రాదు నాయనమ్మ. అది నువ్వే చేయాలి. రవిశంకర్ అంకుల్ వాళ్ళు కూడా వస్తారు. నువ్వు వీలైనంత త్వరగా వచ్చే నాయనమ్మ. సరేనే. ఇక మీ అమ్మ చేత బోలెడు అన్నమాచార్య కీర్తనలు పాడించుకోవచ్చు ఎంతో మురిపంగా అంది విశాలాక్షి. ఓహో, అమ్మ అంటే అందుకిష్టమా? టీజింగ్గా అడిగింది సంకీర్తన. అందుకే కాదనుకో, ఒకసారి నాన్నతో మాట్లాడించమ్మా రాత్రికి. అలాగే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, రాత్రికి చేయిస్తాలే అని ఫోన్ కట్ చేసింది. విశాలాక్షి రాగానే మహిమ ఇంటికి వెళ్ళి కలిసింది. మహిమ ఆవిడకి పాదాభివందనం చేసింది. మహి, అప్పుడు నిన్ను మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అనుగ్రహించి నిన్ను నా కోడలిని చేస్తున్నాడమ్మా. నా కొడుకుని, నా మనవరాలిని నీ చేతిలో పెడుతున్నాను. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.